హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ నీడ్స్. టుడే వీడియోలో ఐబ్రో అనేది అనుకోకుండా అన్ఫార్చునేట్లీ కట్ అయినా లేదు అంటే చాలామందికి స్లో గ్రోతింగ్ ఉన్నా కూడా మంచి టిప్స్ అనేవి నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్, ఐబ్రో అనేది పర్ఫెక్ట్ షేప్ చేయించుకోవడానికి మనం సెలూన్స్కి వెళ్ళినప్పుడు సమ్ టైమ్ ఒక ఐబ్రో అనేది కొంచెం బ్రాడ్గా, ఇంకొక ఐబ్రో అనేది మనకి కొంచెం సన్నగా చేయడం అనేది కామన్. ఎందుకు అంటే ఇలాంటి ప్రాబ్లం అనేది బ్యూటిషియన్స్ని చేంజ్ చేసినప్పుడు లేదు అనుకుంటే అన్ఫార్చునేట్లీ జరగడం, ఇలాంటి సమస్యలు మనము చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఏంటి అంటే వన్ ఐబ్రో అనేది మనకి కట్ అయినప్పుడు మనకి సన్నగా అయిపోతుంది కదా. నెక్స్ట్ ఇంకో ఐబ్రోని కూడా ఈవెన్గా చేపించేసుకుంటాం, అంటే ఒకలాగా కనిపించాలి అని చెప్పేసి. అవి కంటిన్యూటీగా మీకు అదేలాగా ఉంటుందన్నమాట, ఇంకా రెగ్యులర్గా మీకు సన్నగానే కనిపిస్తుంది. సో అలా కాకుండా ఆ మంత్ వరకు జస్ట్ మీరు ఇక్కడ రైట్ సైడ్ ఐబ్రో అనేది ఇక్కడ నా క్లయింట్కి డిస్టర్బ్ అయిందనమాట. లాస్ట్ 2 months బ్యాక్ నేను అన్అవైలబుల్ ఉండబట్టికి క్లయింట్ అనేది రావడం, కొంచెం మిస్టేక్ జరిగేసేసి వేరే సెలూన్కి వెళ్ళడం వల్ల రెగ్యులర్ షేప్ పోయి ఇలా అయిందనమాట ఐబ్రో. దాన్ని నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి మనకి ఇలా వచ్చినప్పుడు జస్ట్ లావుగా ఉన్న ఐబ్రోని అలానే ఉంచేసేసి బ్రాడ్ లుకింగ్తోనే ఉంచి ఎక్స్ట్రాస్ మాత్రమే తీసేయండి. అండ్ సన్నగా అయిపోయిన దానికి కూడా సేమ్ అంతే, ఎక్స్ట్రాస్ మాత్రమే తీసేస్తే మీకు ఒక మంత్ ఐబ్రో అనేది ఒకటి సన్నగా ఉన్నా మీరు ఐబ్రో పెన్సిల్తో కవర్ చేసుకున్నట్లయితే నార్మల్గా లుకింగ్ అనేది మీకు ఈవెన్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మంత్ కల్లా కవర్ అవ్వడానికి ఇప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. అలోవెరా జెల్ అండ్ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ అండ్ ఆలివ్ ఆయిల్ కానీ లేదా ఆల్మండ్ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్, ఇవి 3 కూడా మిక్స్ చేసుకొని కాటన్ తీసుకొని నైట్ పడుకునేటప్పుడు ఏ ఐబ్రో అయితే మీకు సన్నగా అయిందో ఆ ఐబ్రో కింద అప్లై చేసుకొని వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసుకోండి. ఇలా ఒక 2 months పాటు లేదా 1 month కంటిన్యూ చేసినట్లయితే 2 ఐబ్రోస్ అనేది మీకు ఈవెన్గా కనిపిస్తుంది. అప్పుడు బ్రాడ్ లుకింగ్తో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సన్నగా అవ్వకూడదు అనుకునే వాళ్ళకి, లేదు మాకు సన్నగా ఉంటేనే బాగుంది అనుకుంటే అది మీ ఆప్షన్. అనుకోకుండా సన్నగా అయిన వాళ్ళు చాలామంది అప్సెట్ అవుతారు, అలా నేను చాలామందిని చూశాను. సో అందుకని చెప్పి మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. సో చాలామంది కూడా ఇలా అయిపోయింది అని చెప్పి ఫొటోస్ పెట్టడము అండ్ మంచి టిప్ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. అలా కాకుండా మన దగ్గర ఈ టిప్ ఫాలో అవ్వండి. మీకు వాకింగ్ అనేది అవ్వలేదు అనుకుంటే ఇన్ కేస్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఐబ్రో గ్రోతింగ్ ఆయిల్ అయితే ఉంటుంది. 599 రూపీస్లో ఉంది, 350 రూపీస్లో ఉంది. 599 మీకు ఎక్కువ గ్రోతింగ్ ఉంది. కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి వాట్సాప్లో అండ్ డెఫినెట్లీ పర్చేస్ చేయండి. ఐబ్రో గ్రోతింగ్ ఆయిల్ అనేది నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి ప్రాపర్గా విజిట్ చేయండి వీడియోని. సో ఈ విధంగా మనము చేపించుకున్నట్లయితే ఐబ్రో అనేది మనకి బాగా సెట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మీరు పర్ఫెక్ట్ షేపింగ్ అనేది రేజర్తో ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇది చాలామంది అడుగుతున్నారు, రేజర్తో ఎలా చేసుకోవాలో చూపించండి అని చెప్పేసి. తప్పకుండా ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఎందుకు కొంచెం స్లోగా చేస్తున్నానంటే క్లయింట్కి అంటే 3 నీడ్స్ ఉన్నాయన్నమాట, ఫేషియల్ అండ్ హెన్నా, ఐబ్రో. సో అందుకని చెప్పేసి కొంచెం హెన్నా అంటుతుంది, అందుకే కొంచెం స్లోగా అయితే చూపిస్తున్నాను. సో ఇలా మీరు చేసుకున్నట్లయితే మీ ఐబ్రో అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి షేప్ విషయానికి వచ్చినట్లయితే మీరు షేప్ అనేది స్ట్రైట్గా చేయించుకోకూడదు. స్ట్రైట్గా చేయించుకున్నట్లయితే అసలు మీకు లుకింగ్ అనేది కనిపించదు అనమాట. సో కొంచెం అనేది మనము షేప్ తీయించుకోవాలి, మీరు చెప్పి తీయించుకోండి షేప్ కావాలి అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్లీ ఆ షేప్ అనేది మీకు వస్తేనే మీకు లుకింగ్ అనేది ఉంటుంది. చాలామంది స్ట్రైట్గా చేసేస్తారు, ఎక్కడ హెయిర్ ఉందో ఆ హెయిర్ తీసేస్తారు, షేప్ గురించి ఆలోచించరు. సో అలా కాకుండా మా ఫేస్కి సెట్ అయ్యేలాగా నీట్గా షేప్ తీయండి అని చెప్పేసి మీరు అన్ని చేయించుకోవాలన్నమాట ఐబ్రోని. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీరు దీన్ని ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడే వాళ్ళు స్కిన్ కట్ అవుతూ ఉంటుంది సమ్ టైమ్స్ ఐబ్రో చేయించేటప్పుడు. సో అలాంటప్పుడు కొంచెం టైట్గా పట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అంటే అలా కట్ అయింది అనుకుంటే మీకు స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉన్నప్పుడు సిరమ్స్ యూజ్ చేయండి స్కిన్ టైట్నింగ్కి, అలాంటి ప్రాబ్లం కూడా తగ్గుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఐబ్రో అనేది కొంచెం సన్నగా ఉంది. సో క్లియర్గా మీకు కనిపిస్తుందో లేదో. సో దాన్ని నేను ఇక్కడ కవర్ చేశాను. కమింగ్ 1 monthలో సెట్ అయిపోతుంది అనమాట. సో
సో గాయ్స్, ఈ వీడియోలో టిప్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా జరిగిందా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ క్లయింట్ వచ్చేసి అయితే ఇంటికే వచ్చారనమాట సర్వీస్ కోసం అని చెప్పి. నార్మల్గా నేను నా సెలూన్లో వాళ్ళకు కూడా నేను సర్వీస్ ఇవ్వడం అనేది అవ్వట్లేదండి. ఎందుకు అంటే నా షెడ్యూల్స్ టైం బిజీ వల్ల అస్సలు కుదరట్లేదన్నమాట. సో అండ్ మీరంతా కూడా చాలామంది డైరెక్ట్గా విజిట్ చేస్తాము, వచ్చి మీ దగ్గర చేయించుకోవాలని ఉంది అని చెప్పి అడుగుతున్నారు. సో పాసిబిలిటీ లేక మాత్రమే నేను రెస్పాండ్ అవ్వట్లేదు. సో దయచేసి ఎవ్వరూ కూడా ఏమనుకోవద్దు. ఈ విషయంలో నన్నైతే మీరు ఎక్స్క్యూజ్ చేయాలి. అండ్ లాట్ ఆఫ్ మెంబర్స్ అయితే అడుగుతున్నారు, డైరెక్ట్ సర్వీస్ కావాలి, మేము వస్తాము, అండ్ మేకప్స్ కావాలి అని అడుగుతున్నారు. నాకు టైం అనేది అంత పాసిబిలిటీ అవ్వట్లేదు. అండ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి అసలు నార్మల్గా నేను నా క్లయింట్స్కి కూడా సర్వీస్ ఇవ్వలేకపోతున్నాను, అంత బిజీ అయితే ఉన్నానన్నమాట. సో దయచేసి ఎవరూ కూడా అంటే పట్టించుకోవట్లేదు, అడ్రస్ చెప్పట్లేదు, ఇన్వైట్ చేయట్లేదు అని అయితే అనుకోవద్దండి. తప్పకుండా నేను ఇంట్లోనే మీకు సర్వీస్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను. చేసి ఎవరైనా చేయించుకోవాలి రావాలి అనుకున్న వాళ్ళకి తప్పకుండా నా అడ్రస్ అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ నాతో సర్వీస్ చేయించుకోవాలి, ఫేషియల్స్, ఐబ్రో ఇలాంటి సర్వీసెస్ మాకు కావాలి, అండ్ డైరెక్ట్గా విజిట్ చేసి ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండేలాగా నేను ప్లాన్ చేస్తాను. సో అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సిందే. నేను తర్వాత మీకు డెఫినెట్లీ అప్డేట్ అయితే ఇస్తాను. సో మీకు కూడా ఇలాంటి సర్వీసెస్ చేయించుకున్నప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ అయితే తీసుకొని ఐబ్రోని పర్ఫెక్ట్గా షేప్ చేయించుకోండి. ఐబ్రో గ్రోతింగ్ ఆయిల్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ గాయ్స్, సిఓడి ఉండదు, ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంటే. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అందరికంటే ఫస్ట్ మీరే వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో అయితే డెఫినెట్లీ మీట్ అవుదాము. అండ్ గివ్ అవేస్లో విన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే చాలామంది పెట్టట్లేదు అండ్ కామెంట్స్ పెట్టి వదిలేస్తున్నారు. అండ్ అలాగే వాట్సాప్లో కూడా స్క్రీన్ షాట్స్ అనేది షేర్ చేస్తూ ఉండండి. అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుదాం గాయ్స్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.